హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. మార్చి 29th అండ్ 30th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది ఫెస్టివల్ సందర్భంగా మనము హనీ జేఎస్ అకాడమీలో ఇండియా ఎకనమీ, ఇండియా పాలిటీ, సో మనం వీడియో లెక్చర్ ఉంటుంది, పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది. 1000కి పైగా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. కోర్సు మే ఫస్ట్ వీక్లో అయిపోతుంది. సో తర్వాత ఎగ్జామ్ మీకు అయ్యేంత వరకు కూడా రివిజన్ సిరీస్ని కండక్ట్ చేస్తాం. రివిజన్ క్లాసెస్ ఉంటాయి, రివిజన్ టెస్టులు కూడా ఉంటాయి. సో మీకు వ్యాలిడిటీ అనేది ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉంటుంది కాబట్టి సో తీసుకునే ప్రయత్నం చేయండి. 30% డిస్కౌంట్ ఆఫర్ ఉంది ఈ ఒక్కరోజు. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటుంది, డిటిపి వర్షన్ ఉంటుంది. తర్వాత మంత్లీ మీకు ఎంసీక్యూ అని చెప్పేసి ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం మీద సో మీకు 150 మార్క్స్ పేపర్ 4 ఏదైతే ఉందో దాని మీద పీడిఎఫ్ నోట్స్ మీకు ఆల్రెడీ ఉన్నది, యూట్యూబ్ క్లాసెస్ ఉన్నాయి, దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం డైలీ బేస్ లోపల. సో ఈ 4 కోర్సెస్ మీద 30% ఆఫరు ఈ ఒక్కరోజు అందుబాటులో ఉంటుంది. తీసుకునే ప్రయత్నం చేయండి. మీ లక్ష్యం కనుక గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. తెలుగు అకాడమీ అండ్ ఇతర స్టాండర్డ్ పుస్తకాల ఆధారంగా నోట్స్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో 3-in-1 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. పేపర్ 4 ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమం, పేపర్ 3 ఏదైతే ఉందో ఎకనమీ, పేపర్ 2లో మనం పాలిటీ కవర్ చేస్తున్నాం. ఇంకా ఈ సొసైటీ మనము వెల్ నోన్ ఫ్యాకల్టీ, హైదరాబాద్లో ఉన్న వెల్ నోన్ ఫ్యాకల్టీ మీకు తెలిసే ఉంటుంది. సో వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేద్దాం. పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, దాంతోపాటు లింక్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇతర అప్డేట్స్ మనం కవర్ చేద్దాం. సో మీ ప్రయత్నం గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే కంపల్సరీ చాలా యూస్ఫుల్ అవుతుంది. క్వాలిటీ కంటెంట్ ఉంటుంది, తీసుకోండి. రైట్. సో ఫస్ట్ మనకి మార్చి 30 చూస్తే జీరో వేస్ట్ డే అని చెప్పేసి పిలుస్తామండి. జీరో వేస్ట్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 25 ఇయర్లో థీమ్ చూస్తే టువార్డ్స్ జీరో వేస్ట్ ఇన్ టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ. అంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ లోపల 25 ఇయర్లో జీరో వేస్ట్ అవేర్నెస్ కల్పిస్తున్నది. సో జీరో వేస్ట్ డే సందర్భంగా టెక్స్టైల్ ఇండస్ట్రీని మనం స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తున్నాము. నెక్స్ట్ అండి ఎకనమీ ఆర్టికల్. సో మీకు ఏఐబిపి అని చెప్పేసి ఈ ప్రోగ్రాము సో స్కీమ్ మీకు వార్తల్లో వచ్చింది. ఎకనమీ లోపల వ్యవసాయం కింద వస్తుంది. వాట్ ఈస్ ద ఏఐబిపి అని చూస్తే ఒకసారి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద వస్తుంది. మరి ఈ స్కీమ్ వ్యవసాయం లోపల ఉంటుంది, ఇరిగేషన్ లోపల ఉంటుంది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే బీహార్ లోపల, సో బీహార్ లోపల ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, బీహార్ లోపల ఇంట్రా స్టేట్ అంటే స్టేట్ లోపలనే సో ఇంట్రా స్టేట్ రివర్ లింక్ ప్రాజెక్ట్ని క్యాబినెట్ ఆమోదించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఇంట్రా స్టేట్ మీన్స్ రాష్ట్రం లోపలనే 2 రివర్స్ ఉన్నాయి. ఒకటేమో కోసి రివర్, ఇది సర్ప్లస్ వాటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో మేచి రివర్కి వాటర్ పంపిస్తున్నాము. సో ఒకవైపు వరదలు, మరోవైపు కరువు కాబట్టి సో సర్ప్లస్ వాటర్ని అటువైపు తరలిస్తున్నాము కాల్వల ద్వారా. సో కాబట్టి ఈ ఏఐబిపి కింద ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలండి. సెకండ్ అంశం, సో వెరీ ఫేమస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి చాలాసార్లు వార్తల్లో ఉంటుంది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది పావర్టీ కింద వస్తుంది మనకు. సో గ్రామీణ రంగం లోపల పేదరికం కోసం అని చెప్పేసి, నిర్మూలన దానికోసం అని చెప్పేసి ఈ స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 100 రోజులు ప్రోగ్రాం కనీసము అవకాశం కల్పించాలి, పని హక్కు అని చెప్పేసి. అయితే ఇది 2025-26 ఇయర్ గాను వేతనాలు సవరించారు. మనం ఎవ్రీ ఇయర్ ఈ సిపిఐఏఎల్ ఇండెక్స్ ఉంటుంది, అగ్రికల్చర్ లేబర్ ఇండెక్స్ అని చెప్పేసి, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మనం పెంచాల్సిందే కాబట్టి సో ఎవ్రీ ఇయర్ మనం పెంచుతున్నాము. సో ఇది హైయెస్ట్ చూస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి హర్యానా అండి. ఇది 400 రూపీస్ ఇస్తాం ఒక రోజులో. సో 400 రూపీస్ని చేరుకున్న ఫస్ట్ రాష్ట్రంగా రికార్డ్ సృష్టించింది హర్యానా. సెకండ్ గోవా అండి, సిక్కిం. సెకండ్ వచ్చేసి సిక్కిం ఉన్నది, ఇది 389 రూపీస్ ఉన్నది. థర్డ్ వచ్చేసి గోవా 378 రూపీస్ అని చెప్పేసి ఉన్నది. సో నెక్స్ట్ మరి అత్యల్పం ఇక్కడ. సో హైయెస్ట్ 3 సరిపోతుందండి. అత్యల్పం ఇక్కడ మనకి అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్ అని చెప్పేసి ఇక్కడ చూస్తే మీకు 241 రూపీస్ మాత్రమే ఉంటుంది.
సెకండ్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనకు ఉత్తరప్రదేశ్ను ఉత్తరాఖండ్ అని చెప్పేసి 252 రూపీస్ మాత్రమే ఉంటుంది. మరి వాట్ అబౌట్ తెలంగాణ అండ్ ఏపీ? మన రాష్ట్రాల్లో చూస్తే లాస్ట్ ఇయర్ 300 రూపీస్ ఉండే కదా, దానికి +7 యాడ్ చేసిండ్లు, 307గా మార్చిండ్లు. ఇది సుమారుగా గత ఇయర్తో కంపేర్ చేస్తే 2.33% అని చెప్పేసి పెరిగింది. సో మన శాతం కూడా అవసరం ఉంటుంది. వై? బికాస్ మన స్టేట్ కాబట్టి. ఇవి రెండు ఎకనామీ లోపల సబ్జెక్ట్లో ఉన్న అప్డేట్స్ అండి. ఇవి వేతనాలు కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఏఐబిపి కావచ్చు. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ వెరీ ఫేమస్. సో మీకు తరచుగా ప్రైవేట్ స్పేస్ సెక్టార్స్ అనేవి వార్తల్లో వస్తున్నాయి. అందులో ఈరోజు వార్తల్లో వచ్చింది సో నీలా ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. ఉపగ్రహం పేరు సో నీలా అని చెప్పేసి ఉన్నదండి. సో నీలా అని చెప్పేసి ఉపగ్రహం పేరు. దీన్ని సో కేరళ కేంద్రంగా పనిచేస్తే HEX20 ఇండియా అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ప్రయోగించింది. సో ఈ విద్యా రంగం లోపల ఇది కృషి ఇస్తుంది ఉపగ్రహం అనేది, దానికోసం అని చెప్పేసి పనిచేస్తుంది అన్నట్టు. సో ఎడ్యుకేషనల్ రీసెర్చ్ పర్పస్లా దీన్ని ప్రయోగించారు. ఎక్కడి నుంచి ఏ రాకెట్ అని చెప్పేసి చూస్తే స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ అండి. సో ఫాల్కన్ 9 రాకెట్. అయితే స్పేస్ ఎక్స్ అనేది ఈ చిన్న చిన్న ఉపగ్రహాలు పంపాలని చెప్పేసి తక్కువ కాస్ట్ లోపల ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దాని పేరు ట్రాన్స్పోర్టర్. ఈ ట్రాన్స్పోర్టర్లో మీకు ఈ 13వ మిషన్, ట్రాన్స్పోర్టర్లో 13th మిషన్లో భాగంగా ఈ నీలాని పంపింది. ఏమంటున్నా, నీలా ఒక ఉపగ్రహము ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీసెర్చ్ కోసం అని చెప్పేసి ప్రయోగించింది. ఎవరు? HEX20 ఇండియా అని చెప్పేసి ఒక కేరళ కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ స్పేస్ సంస్థ. సో రాకెట్ పేరు ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్. ఏ ప్రోగ్రామ్ ఇది? ట్రాన్స్పోర్టర్ 13 మిషన్ అని చెప్పేసి స్పేస్ ఎక్స్ యొక్క ప్రోగ్రామ్. సో నెక్స్ట్ అయితే ఈ నీలా ఏంటి మనకంటే కేరళలో ఉన్న రివర్ పేరు అండి. రివర్ పేరు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. సో ఎక్సర్సైజ్ ఇంద్ర అని చెప్పేసి ఉన్నది. సో ఇంద్ర 2025 ఇది 14th ఎడిషన్ అండి. ఇట్ ఈస్ 14th ఎడిషన్. దేంట్లో అంటే ఇది ఇండియా ఉన్న రష్యా యొక్క యాన్యువల్ నేవీ విన్యాసం అండి. మనకు ఏ నేవీ విన్యాసం తీసుకున్నా 2 ఫేజ్లు ఉంటాయి, హార్బర్ ఫేజ్, సీ ఫేజ్. సో హార్బర్ ఫేజ్ని చెన్నై హోస్ట్ చేస్తుంది, సీ ఫేజ్ని బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం వచ్చేసి హోస్ట్ చేస్తుంది. సో హార్బర్ ఫేజ్ మీన్స్ మనకి పోర్ట్ దగ్గర ఉంటుంది, సీ ఫేజ్ మీన్స్ సముద్రం లోపలనే ఉంటుంది. సో ఇవి రెండు మనకు గుర్తుపెట్టుకోవాలి, చెన్నై అండ్ బే ఆఫ్ బెంగాల్. మోస్ట్లీ ఇవి రెండు సేమ్ ఉంటాయి, ఈసారి వేరు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. సో ఇంద్ర అని చెప్పేసి ఇండియా రష్యా యొక్క నావిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఈ పంది యొక్క లివర్ని మనిషికి అమర్చారు. ఎవరు అంటే చైనా పరిశోధకులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో పంది యొక్క లివర్ని అంటే జంతువు అది, సో ఒక యానిమల్ యొక్క పార్ట్స్ని మనిషికి పంపిస్తున్నాం. దీన్ని మనం ఏమంటామండి అంటే జీనే ట్రాన్స్ప్లాంటేషన్గా పిలుస్తాం. సో ట్రాన్స్ప్లాంటేషన్గా పిలుస్తాం. జంతువుల అవయవాలు మనుషులకి అమర్చే ప్రక్రియ పేరు జీనే ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇప్పుడు ఏంటి, పంది యొక్క లివర్ని కాబట్టి ఓ సైంటిస్ట్ గుర్తుపెట్టుకోవాలి, చైనా అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఈ మయన్మార్ లోపల భూకంపం వచ్చిందండి, 7.7తోనే వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ భూకంప కేంద్రం అని చెప్పేసి ఈ మండాలేకి దగ్గరగా ఉన్నది. సో మండాలే మయన్మార్లో వెరీ ఫేమస్. ఈ మండాలేతో పాటు థాయిలాండ్లో ఉన్న బ్యాంకాక్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. సో బ్యాంకాక్ లోపల ఎమర్జెన్సీ కూడా విధించారండి. సో ఎందుకు మయన్మార్లో వచ్చింది? ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల వస్తుంది. ఈసారి మయన్మార్ లోపల ఇండియా ప్లేటును ఈ యురేషియా ప్లేట్ యొక్క కదలికల వల్ల వచ్చిందండి. యురేషియా ప్లేట్స్ అండ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో ఇప్పుడు మయన్మార్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇండియా సో ఫస్ట్ రెస్పాన్సర్గా పిలుస్తాం. అంతకుముందు ఇండియా ఫస్ట్ రెస్పాన్సర్ లేకుండే, సో ప్రేక్షక పాత్ర వహించేది. ఇప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అవుతుంది. దాంట్లో భాగంగా ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి పేరు పెట్టుకొని సో మయన్మార్కి మనము మానవతా సహాయం ఇస్తున్నాం. యాజ్ పర్ న్యూస్ చూస్తే మయన్మార్ మనకు కనిపిస్తుంది, థాయిలాండ్కి పంపినట్టుగా ఇంకా ఏం లేదు. సో మనం రేపు అప్డేట్ చేద్దాం. ఇప్పటికైతే ఆపరేషన్ బ్రహ్మ ఓన్లీ ఫర్ మయన్మార్, ఇప్పటికైతే ఓన్లీ మయన్మార్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి
సో గవర్నమెంట్ పాలసీ లోపల 2 మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ కింద వార్తల్లో వచ్చినాయి. సో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ కింద వార్తల్లో వచ్చినాయండి. ఒకటి సహకార్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఈ ఉబేరు, ఓలా ఉంటాయి కదా, సో అవి ట్యాక్సీ డ్రైవ్ చేస్తాం మనం యాప్ ద్వారా. అటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ కింద యాప్ బేస్డ్ ట్యాక్సీ సౌకర్యము సహకార్ యాప్ కల్పిస్తుంది. సో ఇది యాప్ బేస్డ్ ట్యాక్సీ సేవలు అందిస్తుంది. నెక్స్ట్, ఇండియాలో వెరీ ఫస్ట్ టైం అండి నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇండియాలో మొట్టమొదటి జాతీయ సహకార విద్యాలయం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని గుజరాత్ లోపల మనం ఏర్పాటు చేస్తున్నాము. సో దాని పేరు త్రిభువన్, గుర్తుపెట్టుకోవాలి, త్రిభువన్ సహకార్ యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో త్రిభువన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనము ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ అని చెప్పేసి ఆ ప్రాంతం లోపల దీన్ని ఏర్పాటు చేస్తున్నాము. సో రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో నియామకాలండి. ఇండియన్ బ్యాంకు అసోసియేషన్, ఐబి అని చెప్పేసి పిలుస్తాం. ఇది లాభాపేక్ష లేని సంస్థ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. బ్యాంకుల యొక్క సహకారం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఈ ఇండియన్ బ్యాంక్ సంఘం యొక్క చైర్పర్సన్గా మనకి చల్లా శ్రీనివాసులు శెట్టి అని చెప్పేసి వచ్చిండు. సో శ్రీనివాసులు శెట్టి అని చెప్పేసి ఈయన ఎవరండి? ఈయన ఎస్బీఐ యొక్క చైర్పర్సన్. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎక్కువ అంశాలు లేవు మనకు. 29th ఉన్న తెలంగాణ ఏపీ ఆర్టికల్స్ రేపు డిస్కస్ చేద్దాం మనం. 30 రోజు ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఏపీ రేపు డిస్కస్ చేద్దాం. సో 30% ఆఫర్ మనకి ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి. తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మోసం ఏమీ లేదు. డబ్బులు తీసుకొని క్లాసెస్ పూర్తి చేయలేకపోవడం లాంటిది ఏమీ లేదు. యాజ్ పర్ సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని స్పృశిస్తూ చిన్న పదాన్ని వదిలిపెడితే మీరు కామెంట్ చేయవచ్చు. సో నాకు మెసేజ్ చేయవచ్చు, దాన్ని కవర్ చేద్దాం. సో అప్డేట్స్, సిలబస్, బడ్జెట్, సర్వే, పాలిటీ అప్డేట్స్ ఏ ఉన్నాయో మొత్తం కవర్ చేద్దామండి. హనీ జిఎస్ అకాడమీ మనకి ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం కాబట్టి గ్రూప్ 2 లోపల మనం ఇక్కడ నిరూపణ చేసుకోవాలి. మనం మీన్స్ ఆస్పిరెంట్స్ సహాయం చేయాలి. సో ఏపీఎస్సి వాళ్ళకి ఫుల్ కోర్స్ ఉంటుందండి. వై? బికాస్ ఎకనామీ మనం చెప్తున్నాము, పాలిటీ, ఎస్ఎన్టీ మనం త్వరలో కోర్సు లాంచ్ చేయబోతున్నాము. ఏపీ హిస్టరీ కాకుండా మీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్న ప్రతి వాక్యాన్ని మనం కవర్ చేస్తాం. సో మంచి అవకాశం, ఆస్పిరెంట్స్ బాగుండాలి అనే దృక్పథంతో తక్కువ ప్రైస్ లోపల క్వాలిటీ ఇస్తున్నాం. ఫుల్ టైం ఎఫోర్ట్ పెట్టేసి తీసుకునే ప్రయత్నం చేయండి. మీ లక్ష్యం గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.